1940లో మొత్తం 14 చిత్రాలు విడుదలయ్యాయి. ఒక పక్క పౌరాణిక చిత్ర నిర్మాణం జోరుగా సాగుతున్నా వందే మాతరం లాంటి సాంఘిక చిత్రాలు విజయవంతం కావడంతో సమాజానికి ఉపయోగపడే కథాత్మక చిత్రాలు కూడా తీయాలన్న కోరిక నిర్మాతలకు కలిగింది. కడప కోటిరెడ్డి అతని మిత్ర బృందం భాగస్వామిగా స్థాపించిన ఇందిరారమణ ఫిల్మ్స్ గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో ఇల్లాలు అనే చిత్రాన్ని నిర్మించింది. కాంచనమాల, ఉమామహేశ్వరరావు నాయకులుగా నటించిన ఈ చిత్రానికి ఎస్ రాజేశ్వరరావు సంగీత దర్శకుడు. అప్పటికాయన వయస్సు 19 సంవత్సరాలు. ఈ పిల్లవాడు సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తాడా అని కాంచనమాల నటించడానికి అంగీకరించకపోయినా గూడవల్లి రామబ్రహ్మం పట్టుదలతో కాంచనమాల లొంగక తప్పలేదు. 1940లోనే సరస్వతి సినీ ఫిలిమ్స్ వారు సుందరరావు నడకర్ణి దర్శకత్వంలో భూ కైలాస్ అనే చిత్రాన్ని విడుదల చేశారు. భూ కైలాస్ కన్నడంలో ప్రసిద్ధి చెందిన ఒక స్టేజీ నాటకం. ఆ నాటక కంపెనీ ఏవిఎం వారు కలిసి నిర్మించిన చిత్రం. విచిత్రమేంటంటే నాటకం కన్నడ భాషకు చెందింది. నటీనటులు కన్నడ భాషకు చెందిన వారే. డైరెక్టర్ మహారాష్ట్రుడు, సంగీత దర్శకుడు ఆర్ సుదర్శనం తమిళుడు, చిత్ర రచయిత బలిజేపల్లి లక్ష్మీకాంతం తెలుగువాడు. ప్రముఖ కన్నడ రంగస్థలం నటులైన ఎంవి సుబ్బయ్య నాయుడు రావణుడిగా, ఆర్ నాగేంద్రరావు నారదుడిగా, లక్ష్మీబాయి మండోదరిగా నటించిన ఈ చిత్రమే తర్వాత 1958లో ఏవిఎం వారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో తీసిన భూ కైలాస్కి మాతృక. కె సుబ్రహ్మణ్యం స్థాపించి నిర్మాతగా వ్యవహరించిన మెడ్రాస్ యునైటెడ్ ఆర్టిస్ట్స్ అనే సంస్థ 1940లోనే బారిస్టర్ పార్వతీశం, బొండాం పెళ్లి, చదువుకున్న భార్య అనే లఘు చిత్రాలు నిర్మించారు. ఈ 3 వేర్వేరు నిర్మాతలు నిర్మించినవే. ఈ 3 చిత్రాలను కలిపి ఒకే చిత్రంగా విడుదల చేశారు. ఇది హాస్యరస ప్రధాన చిత్రాలు. బహుశా పూర్తి హాస్యంతో వచ్చిన చిత్రాలుగా వీటిని పేర్కొనవచ్చు. లంక సత్యం, జి వరలక్ష్మి ఈ చిత్రాల్లో ప్రధాన పాత్రధారులు. వైవీరావు నిర్మించిన జగదీష్ వారి విశ్వమోహిని ఈ సంవత్సరంలోనే విడుదలైంది. ఈ చిత్రంలో సినిమా నటి, దర్శకుడు మధ్య జరిగిన ఇతివృత్తం, అంటే సినిమా వాళ్ళ కథగా సినిమాగా నిర్మించిన చిత్రం ఇది. ఇందులో బొంబాయి లలిత, వైవీరావు నాయకులు. 1941 సినిమా. నటి కన్నాంబ తన భర్త కడారు భగవానుల నాగభూషణంతో కలిసి స్థాపించిన శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ పలు విజయవంతమైన తెలుగు, తమిళ చిత్రాలను ప్రేక్షకులకు అందించింది. ఒకేసారి తెలుగు, తమిళ భాషలలో చిత్రాల్ని నిర్మించే పద్ధతికి శ్రీకారం చుట్టిన సంస్థ ఇదే. ఈ దంపతులిద్దరికీ పునాది నాటక రంగమే. బందరులోని బాలమిత్ర నాటక సమాజంలో పనిచేస్తున్నప్పుడే కన్నాంబతో నాగభూషణానికి పరిచయం కలిగింది. రాను రాను పరిచయం ప్రణయంగా మారి పరిణయానికి దారితీసింది. వివాహానంతరం ఈ దంపతులిద్దరూ శ్రీ రాజరాజేశ్వరి నాట్య మండలిని నెలకొల్పి హరిశ్చంద్ర, కనకతార వంటి పలు నాటకాల్ని ప్రదర్శించారు. ఈ నాటకాల్లో కన్నాంబ నటిస్తే వాటికి ప్రయోక్తగా ఉండేవారు నాగభూషణం. ఆ దశలోనే సినిమా రంగం ప్రవేశించి నాటక రంగాన్ని సవాల్ చేయడంతో భార్యాభర్తలిద్దరూ తమ మకాంని మద్రాస్కి మార్చి కన్నాంబ రాజరాజేశ్వరి దేవి ఉపాసకురాలు. అందుకే తను ఆరాధించే దేవత పేరుతోనే చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పారు ఈ దంపతులు. ఆ రోజుల్లో ఆర్టిస్టులకి నెల జీతాలు ఉండేవి. తాము ఎన్ని ఇబ్బందులు పడినా చివరికి కన్నాంబ నగలు తాకట్టు పెట్టి అయినా సరే క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తేదీన ఆర్టిస్టులకు జీతాలు చెల్లించేవారు నాగభూషణం. కన్నాంబ అకాల మరణం పొందడంతో నాగభూషణం ఒంటరివాడైపోయారు. ఈయన 1976లో మరణించారు. 1942 తెలుగు సినిమా. ఈ సంవత్సరం తెలుగు సినిమా పారిశ్రామిక విజ్ఞానాన్ని అంతగా చవి చూడలేకపోయింది. కళా విలసితమైన ప్రజా జీవితపు దారిలో పయనించిన సాంఘిక చిత్రాలు బొత్తిగా కనపడకుండా పోయాయి. అందుకు కారణం అప్పటి రాజకీయ వాతావరణం. పరాధీన దేశం, బానిస బతుకు జీవిత వాస్తవికతకు ప్రదర్శించడానికి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వాస్తవ సమస్యలను తీసుకోవడానికి లేదు, తీసుకుంటే వాటి పరిష్కార మార్గాన్ని చూపించడానికి లేదు. జీవిత సమరం వేడెక్కుతున్న కొద్దీ సాంఘిక చిత్రాల్లోని వాస్తవికత, జీవిత వాస్తవికత ముందు తేలిపోసాగింది. ఈ సందిగ్ధ దశలో యుద్ధమే వచ్చి జీవితాన్ని ఒక్కసారిగా తారుమారు చేసేసింది. ఈ దశలో బయలుదేరాయి జానపద చిత్రాలు. జానపద చిత్రాల నిర్మాణానికి పురోగాములుగా ఎవరో కొందరు వ్యక్తులను పేర్కొనడం సాధ్యం కాదు. దానికి ప్రధాన కారణం జానపద చిత్రాల నిర్మాణంతో పాటు ఇతర చిత్రాల నిర్మాణం కూడా విశృంఖలంగా పెరిగింది.
అదీగాక ఈ జానపద చిత్రాలకు అనేక మంది అనేక విధాలుగా జీవం పోశారు. ఈ చిత్రాలు మరేమీ సాధించలేకపోయామనుకున్నప్పటికీ దేశంలో సినిమా ప్రేక్షకుల సంఖ్యను పెంచాయి. అనేక మంది కొత్త నటీనటుల్ని, నిర్మాతల్ని, గాయకుల్ని, నృత్యాన్ని సినిమా రంగంలోకి దిగుమతిని చేశాయి. జెమినీ వారు తీసిన తొలి తెలుగు చిత్రం జీవన్ముక్తి. ఇది 1942లో విడుదలైంది. ఇదే సంవత్సరంలో జెమినీ వారు బాలనాగమ్మ కూడా నిర్మించారు. కాంచనమాల, పుష్పవల్లి, గోవిందరాజుల సుబ్బారావు, బందా కనకలింగేశ్వరరావు, రేలంగి మొదలైన వారు ఇందులో నటించారు. సి పుల్లయ్య ఈ చిత్ర దర్శకుడు. బాలనాగమ్మ చిత్రం సినిమా టెక్నిక్లో మరింత ఉన్నత స్థాయికి ఎదిగింది. సెట్స్ రూపకల్పన, సంగీతం, నేపథ్య సంగీతం, చిత్రీకరణ మొదలైన అంశాలు అద్భుతంగా రూపొందాయి. ఈ చిత్రం ఆంధ్రదేశంలోనే కాకుండా తమిళనాడులో కూడా 25 వారాలకు పైగా ఆడింది. ఈ చిత్రం పూర్తయ్యాక కాంచనమాల తన ప్రవర్తన కారణంగా వాసన్ ఆగ్రహానికి గురైంది. తద్వారా ఆమె చిత్రరంగానికే దూరం కావాల్సి వచ్చింది. జెమినీ వాసన్గా అందరికీ సుపరిచితుడైన ఎస్ఎస్ వాసన్ పూర్తి పేరు తిరుత్తిరాపూండి సుబ్రహ్మణ్య శ్రీనివాసన్. 1903లో తంజావూరులోని ఒక పేద కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకొని అష్టకష్టాలు పడి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వాసన్ పైకి రావడం కేవలం అదృష్టమని కొందరంటారు. కానీ ఒక స్థాయిని చేరుకోవడానికి ఎంతో కృషి చేశారు వాసన్. మొదట్లో వాసన్ ఆస్తి ఆయన వద్ద ఉన్న రచనా నైపుణ్యం, ప్రకటనను అద్భుతంగా రాసే నేర్పు మాత్రమే. దక్షిణ భారతదేశంలో పత్రికా ప్రకటనలకు, ప్రచారానికి ఓ స్థానం ఏర్పరిచింది ఖచ్చితంగా వాసనే. పత్రికా ప్రకటనలు సంపాదించడానికి ఆయన ఊరూరు తిరిగేవారు. 2-3 పత్రికలకు ప్రకటనలిచ్చి వారిచ్చే కమిషన్ తీసుకుంటుండేవారు. ఆ వచ్చే కమిషన్లో కొంత భాగం ఖర్చు చేసి మెయిల్ ఆర్డర్ అనే వ్యాపారాన్ని నడిపేవారు. మెయిల్ ఆర్డర్ అంటే పోస్టు ద్వారా వినియోగదారుడి వద్దకు ఆర్డర్ పొంది అందుకు కావలసిన వస్తువుల్ని వర్తకుడి వద్ద తీసుకుని తిరిగి పోస్టులోనే పంపించడం. ఈ మెయిల్ ఆర్డర్ వ్యాపారం విజయవంతం కావడానికి వాసన్ ఒక పథకం వేశారు. తనకే సొంతంగా ఒక పత్రిక ఉన్నట్టయితే ఈ మెయిల్ ఆర్డర్ గురించి ప్రకటనలు అందులో ప్రచురించి ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడమే కాకుండా తన కథలను కూడా అందులో ప్రచురించుకోవచ్చని ఐడియా. అప్పట్లో మద్రాసులో జెమినీ స్టూడియో ఉండే చోట ముందు మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్ కంబైన్స్ వారి స్టూడియో ఉండేది. ముత్తయ్య చెట్టియార్ 1940లో ఆరంభించిన ఆ స్టూడియో దివాలా తీసి ప్రభుత్వపరమైంది. కోర్టు వారు వేలం వేయగా ఆ వేలంలో ఎస్ఎస్ వాసన్ 86,427 రూపాయల 11.9 ఆ స్టూడియోని కొని తన డిస్ట్రిబ్యూషన్ సంస్థ పేరుతోనే జెమినీ అని పేరు పెట్టి 1940 నుంచి ఆ స్టూడియోను నడిపారు. సినిమా కంపెనీ అంటే మామూలుగా ఉండే పద్ధతిని మార్చి గవర్నమెంట్ ఆఫీస్ లాగా ఒక క్రమ పద్ధతిని, క్రమశిక్షణను ప్రవేశపెట్టారు. నెలసరి జీతాలు, టైమింగ్స్ అన్నీ సరైన పద్ధతిలో ఉండేవి. పని వారికి బోనస్లు, ఓవర్ టైంలు ఇవ్వడం ప్రారంభించారు. విలియం జే మెలియన్ అనే ఐర్లాండ్ దేశపు వ్యక్తి అప్పట్లో జెమినీకి జనరల్ మేనేజర్గా ఉండేవారు. 1941లో వాసన్ సొంతంగా నిర్మించిన మొదటి చిత్రం మదన కామరాజు. ఇది తమిళ చిత్రం. ఈ చిత్ర నిర్మాణం జరుగుతున్నప్పుడు వాసన్ ఎప్పుడూ సెట్లోనే ఉండేవారు. ప్రతి విషయం గురించి ప్రశ్నించి విపులంగా తెలుసుకునేవారు. ప్రతి విభాగాన్ని గురించి కూలశంక తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు. బిఎన్ రావు అనే అతను డైరెక్ట్ చేసిన ఈ మదన కామరాజు ఆంధ్రదేశంలో కూడా బాగా నడిచి జెమినీ వారికి ఆర్థిక లాభాలు సంపాదించి పెట్టింది. తద్వారా నందనార్, దాసి, అపరంజి మొదలైన చిత్రాలు నిర్మించారు. జెమినీ బావుటాను భారతదేశం అంతటా ఎగరేసి వాసన్కి కీర్తి తెచ్చిన చిత్రం చంద్రలేఖ. ఈ చిత్రం 1948లో విడుదలైంది. ఈ చిత్రానికి ఆ రోజుల్లో 35 లక్షలు ఖర్చయింది. కేవలం ఈ చిత్రం పబ్లిసిటీకే 10 లక్షలు ఖర్చు పెట్టారు వాసన్. చంద్రలేఖను 100 ప్రింట్స్ తీసి దేశంలో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని వాసనే డైరెక్ట్ చేశాడు. దర్శకుడిగా ఆయన తొలి చిత్రం ఇది. చంద్రలేఖ తమిళ, తెలుగు, కన్నడాల, మలయాళ దేశాల్లో కూడా అద్భుతంగా నడిచి ఎంత డబ్బులు వసూలు చేయాలో అంతా చేసింది. చంద్రలేఖ హిందీలో కూడా తయారైంది. ఈ చిత్రంతోనే వాసన్ పేరును జెమినీ పేరుకు ఉత్తర భారతదేశంలో మంచి స్థానం ఏర్పడింది. ఈ 2 భాషల చిత్రాలకు తెలుగువాడైన సాలూరి రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు. వాసన్కి దక్షిణ భారతదేశంలో కాక ఉత్తరాదిలోనూ మంచి పేరు ఉండేది. మొఘల్ ఏ అజాం చిత్రాన్ని ఆ చిత్ర నిర్మాత ఆసిఫ్ దక్షిణ భారతదేశంలో విడుదల చేయాలనుకున్నారు. 30 లక్షల రూపాయలు ఆయనకి ఇవ్వడానికి ఒక వ్యక్తి ముందుకు వచ్చినా కాదని జెమినీ సంస్థ పేరు ప్రతిష్టలు విని వాసన్ని ఆ చిత్రాన్ని విడుదల చేయమని ఆసిఫ్ కోరాడంటే జెమినీ ప్రతిష్ట ఊహించుకోవచ్చు.
మహాకవి శ్రీశ్రీ ఈ పరిశ్రమలో అదృష్టం అంటే వాసన్ లేకుంటే ఉపవాసన్ అని చమత్కరించేవాడు. చిత్రరంగానికి ఆయన చేసిన సేవలను పురస్కరించుకొని ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం అందజేసింది. ఆయన కొంతకాలం రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. ఎస్ఎస్ వాసన్ తన 66వ ఏట కన్నుమూశారు.